congratulate the Chief Minister. హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా అమలు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబడ్డారు. బోధన్లో టీచర్ ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇక హామీలు అమలు చేశాకే తాము చర్చకు సిద్ధమని చెప్పారు. రేవంత్ పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఇవ్వడం జరిగింది. టీచర్లందరినీ భర్తీ చేస్తాము, 5 డిఏలు ఇస్తాము, పిఆర్సీ ఏర్పాటు చేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 317 కింద అయితే పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తాము, అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కూడా ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హామీలను అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు టీచర్ల ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, చర్చకు సిద్ధమే, కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీల ముందు అమలు చేయి. కనీసము కార్యాచరణ ప్రణాళికైనా ప్రకటించు. ఎప్పటి లోపల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తావు? ఎప్పటి లోపల రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావు? ఎప్పటి లోపల స్కూటీలు ఇస్తావు? ఎప్పటి లోపల తులం బంగారం ఇస్తావు? ఎప్పటి లోపల రైతు భరోసా ఇస్తావు? కౌలు రైతులకు, రైతు కూలీలకు ఎప్పుడు డబ్బులు ఇస్తావు? ముందు చెప్పు, తర్వాత చర్చకు సిద్ధం. కనీసం నువ్వు ఇచ్చినటువంటి హామీలలో ఒక 20%, 30%, 50% ముందు అమలు చేయి. అమలు చేసిన తర్వాత సవాళ్ళు విసురు. ఆలు లేదు, చూలు లేదు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సవాళ్ళు విసురుతున్నాడు. చర్చిస్తాడట ఆయన పరిపాలన మీద. నీ పరిపాలన ఏం చర్చించాలి? నీ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ని అడిగితే, మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కార్మికులను అడిగితే, మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను నడిస్తే, రేవంత్ రెడ్డి గారు మీ సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను అడిగితే చెప్తారు మీ పనితీరు ఏ రకంగా ఉందో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేశారో చెప్తారు. అవేవి అమలు చేయకుండా ఈరోజు సవాలు విసిరేటువంటి పరిస్థితి